మోరిపిరాల సింగారం మరి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఏదైతే గోదావరి జిల్లాలో ఆలేరు ప్రాంతాన్ని శస్యశ్యామం చేసి ఇలా ఆత్మకూరు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కుంటలన్నీ నింపుకొని ఇలా గంగమ్మకు పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా ఆత్మకూరు టౌన్లో డబుల్ రోడ్డు స్ట్రీట్ లైట్ చేసి చేయాలనే కోరిక ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్జీకి సంబంధించి 50 లక్షల రూపాయలు 12 లక్షలతోటి అంగన్వాడీ ఆలేరులో ఆత్మకూరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం ఈ ప్రజాపాలనలో నిధులు మంజూరు చేసుకొని ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో రైతన్నలకు పెద్దపీట వేసి గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి. ప్రతి గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం బీటీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో ఇలా మొరిపిరాల నుంచి ఇక్కడికి 4.5 కిలోమీటర్లు కూడా బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకొని బీటీ పనులు ప్రారంభించుకున్నాం. ఒక్కొక్కటిగా ఈ ప్రజాపాలనలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో అన్ని చెరువులతో పాటు ఆత్మకూరులో సస్యశ్యామలం చేయడానికి అదేవిధంగా బునాదిగాని కాలువ కూడా శాంక్షన్ చేసి అవి టెండర్లు కూడా పూర్తయిన పనులు ప్రారంభిస్తున్నాం. ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆలేరు ప్రతి చెరువు నింపి రైతన్నల కాళ్ళు గోదావరి నీటితో కడుగుతామని చెప్పి మాటిచ్చి ఇలా నిజంగా కూడా ఆత్మకూరులో ఒక పండుగ వాతావరణం గత 10 ఏళ్ళుగా నిండినటువంటి చెరువులన్నీ కూడా కుంటలన్నీ నిండుతుంటే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రజాపాలనలో ఇంకా కూడా ఆలేరుతో పాటు 8 మండలాలను కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీంట్లో మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు విమలా వెంకటేష్ గారు, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ సుశీల్ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఆశా లక్ష్మణ్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా మా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిరంతరం ఆలేరు అభివృద్ధి కోసమే పాటుపడాలని తెలియజేస్తుంది.